కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామం నేటి యువతరం ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని రక్షణగా ఉండాలని పెద్దాపురం డీఎస్పీ కె లతా కుమారి పిలుపునిచ్చారు. హెల్మెట్ వినియోగంపై పెద్దాపురం మండలం దివిలి కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కూడా అవగాహన కల్పించారు. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో డీఎస్పీ కె లతా కుమారి మాట్లాడుతూ నేటి యువత ఆకతాయి పనుల వల్ల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందుతున్నారని పేర్కొన్నారు. ఇక ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినేని శ్రీనివాసరావు, పెద్దాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి, అదేవిధంగా సిఐ వై రవికుమార్, ఎస్ఐ వెలుగుల సురేష్, తిరుపతి సర్పంచ్ బైలా కృష్ణమూర్తి, దివిలి మాజీ సర్పంచ్ కొత్తెం శ్రీనివాసరావు, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు, నూతన పార్టీ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్టేషన్ అంటే దాని అర్థం ఏంటి? మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి లేకపోతే సర్టెన్ ప్లేస్ సర్టెన్ రీజన్తో వెళ్తాం. బట్ ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్లోని వాటిలో చూసేది ఏంటంటే దే ఆర్ యూజింగ్ ఫర్ ఐడెంటిటీ. అంటే బైక్ రైడింగ్ అనేది ఒక ఐడెంటిటీ కింద వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఆ ఏజ్ అలాంటిదే, బట్ ఆ ఐడెంటిటీ కోసం అని వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు ఒక రకమైన డేంజర్లు ఎదుర్కొంటున్నారు. చాలా సొసైటీ పట్ల చాలా అవేర్నెస్ ఉన్నటువంటి ఫ్యామిలీ అది. నేను కూడా ఎవరి ప్రవీణ్ హనుమంత్ అని చెప్పి నేను కూడా మాది నేటివ్ శ్రీకాకుళం. సో నేను కూడా ఎంకరేజ్ చేశాను, ఎవరు ఈ పిల్లడు ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ కోసము చాలా చక్కటి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో బేస్డ్ ఆన్ మెరిట్స్ ఇప్పుడు అంత డిపార్ట్మెంట్ ఆధ్వర్యంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ వేదిక కావడం చాలా ఆనందదాయకం. యాక్చువల్గా మా ఆఫీసర్స్, అదేవిధంగా మా మోటార్ వెహికల్ ఆఫీసర్స్ అందరూ కూడాను ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశారు. సో బోత్ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి దీనికి రిలేటెడ్ గా కానీ ఒక్క చిన్న విషయం చెప్పేసి కార్యక్రమం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ గర్ల్స్ అందరికీ కలిపి ఇచ్చిన కార్యక్రమం ఉంది కాబట్టి ఒక 4-5 డేస్ నుంచి యూట్యూబ్ లో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది డార్క్ కామెడీ కోసం. ఎవరైనా చూసారా? డార్క్ కామెడీ, DC డార్క్ కామెడీ. ప్రణీత్ హనుమంతు అని చెప్పి, హనుమంతు అనేది ఆయన ఇంటి పేరు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఒక ఫేమస్ ఇంటి పేరు అది. ఒక మెకానికల్ డిఫెక్ట్, నెక్స్ట్ కోమోనర్. మెకానికల్ డిఫెక్ట్ అంటే బ్రేక్ ఫెయిల్యూర్ అవడం కానీ, సడన్ గా ఇంజన్ ఏదైనా మార్పు వచ్చి ఆగిపోవడం కానీ, అది ఎక్కడా కూడా ఒక 99% జరగదు. కేవలం మానవ తప్పిదాల వల్లే 99% యాక్సిడెంట్ జరుగుతున్నాయి. క్లియర్ కట్ గా ఎంఏ గారు క్లియర్ కట్ గా హెల్మెట్ దాని ప్రాముఖ్యత ఏంటన్నది వివరించారు. శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా, చేయి బ్రేక్ అయినా, కాలు బ్రేక్ అయినా, ఎక్కడ బ్రేక్ అయినా లిమిటెడ్ పీరియడ్ లో మళ్ళీ రికవరీ అవుతుంది. ఒక హ్యాండ్ ఎరిగిందంటే ఒక 1 month 1.5 months మళ్ళీ సెట్ అవుతుంది. మన హ్యాండ్ మనకి ముందు ఎలా ఉందో 100% రికవరీ అవ్వకపోయినా ఒక 98% మళ్ళీ యాక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే హెడ్ ఇంజరీ మేము ప్రాక్టికల్ గా ఒక 100 యాక్సిడెంట్స్ జరిగితే ఒక 98% హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్ గా ఒక 16 years బాయ్ కోళ్ళపాలలో పనిచేస్తారు. రీసెంట్ గా పెద్దాపురంలో జరిగిన సంఘటన ట్రిపుల్ రైడింగ్